ఒక ఊరిలో కావ్య అనే అమ్మాయి ఉండేది. వారు ఎంతో ఉన్నవారు. అదే ఊరిలో గీత అనే అమ్మాయి ఉండేది. పేదవారు. వాళ్ళ నాన్న గీత కోసం ఎంతో కష్టపడి బడిలో ఫీజు కట్టేవాడు. తన కుటుంబం కోసం వాళ్ళ అమ్మానాన్న ఎంతో కష్టపడేవారు. కావ్య మరియు గీత ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు మంచిగా కలిసి మెలిసి ఉండేవారు. ఎప్పుడు సంతోషంగా ఉండేవారు. ఒకరోజు కావ్య గీతని తన ఇంటికి పిలిచింది. గీత కావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. గీత ఎంతో ఆశ్చర్యపోయింది కావ్య వాళ్ళ ఇల్లును చూసి. వాళ్ళ ఇంట్లో ఎందరో ఉన్నారు. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. గీత వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న తాను ఉంటారు. కావ్య ఉన్నవారు. గీత పేదవారు. కావ్య ఉన్నవారు కానీ సంతోషంగా ఉండలేరు. ఎవరు కలిసిమెలిసి ఉండరు. ఎవరి పనిలో వారు ఉంటారు. వాళ్ళ అమ్మానాన్న గీతను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఈతతో కలిసిపోతారు. కావ్య వాళ్ళ ఇంటి తన అమ్మానాన్న పిన్ని బాబాయి అమ్మమ్మ నానమ్మ తాతయ్య అందరూ ఉన్నా తనని ఎవరో చూసుకోరు. తనకోసం సమయం కేటాయించరు. తనను ప్రేమగా చూసుకునే వారే ఉండరు. తను మంచి చెడులను చూసుకోరు. ఒకరోజు కావ్యను గీత తన ఇంటికి పిలిచింది. గీత తన అమ్మ నాన్నతో కలిసి ఉండడం చూసి కావ్య ఎంత బాధపడింది. మనకు ఎంత సంపాద ఉన్నా అందరూ ఉన్న కానీ కలిసిమెలిసి ఉండడం ముఖ్యం.